ఇంకొంతకాలము ఆయేషించుమా నా బ్రతుకు మార్చుకున్నాను సమయమదిన్నా నా బ్రతుకు వినమును లెక్కింపలేపము దేవాని భూమిని నాకు చూపుమా ఇంకొంతకాలము ఆయేషించుమా మార్చుకున్నాను సమయము డిస్టర్బ్ చేయలేదు సైలెంట్ చెప్పండి. అందరూ బాగున్నారండి? షుగర్లో ఉన్నవాళ్ళు బాగున్నారా? బీపీలో ఉన్నవాళ్ళు బాగున్నారమ్మా? మోకాళ్ళలో ఉన్నవాళ్ళు అందరూ బాగున్నారమ్మా?
చెప్పండి అమ్మ, కుంటి వాళ్ళందరూ బాగుండాలమ్మా. అదేం చేస్తాం, మరగాలు చెప్పమ్మా. చూస్తే అమ్మ అందరూ బాగుండాలమ్మా. పోనీలమ్మా, ఎంత తింటామమ్మా. ఏం చేద్దాం, అందరూ మగాడు. ఆశ్రయింపకుడి, అదే దేవుడు చెప్తున్న మాట. దేవుని బిడ్డలారా, పేదలను ఎందుకు ఆశ్రయించవద్దు? ఆశ్రయించితే ఏమవుతుంది? సరే, ఇది పూర్వపు స్థితి చూద్దాం. ప్రజెంట్ ఫస్ట్ లో అది ఎలాగుందో, ఫస్ట్ టైం ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం పరిస్థితుల్లో అది ఎలా ఉన్నది కనుక మొదటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుని వెనక స్థితిని గురించి బాధపడుతూ ఇక ఇలాగైతే మొత్తం మన ఆత్మీయ జీవితాలు కష్టం అనుకుని ఇక మొదటి స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అది దేవుడు మాట్లాడుతున్న విషయం. మాట్లాడుతుండమ్మా, వినాలి, మీకు అర్థం కావాలి. పిల్లలతో చెప్పొద్దు, ఆ ఫోన్ వచ్చేసేరా. బిడ్డలు ఆలోచించండి. బేతేలు మొదటి స్థితి ఏమిటో నీకు అర్థమైతే వెనకటి స్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితి కూడాను అది ఎందుకు అలాగ అయిపోతుందో నీకు అర్థం కావాలి.
స్థితిలోకి మనం వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక పరిశుద్ధాత్ముడి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తలపు మీకు వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఇవి ఒక్కటే చెప్తాను నేను ఈరోజు బేతేలే, అన్ని చెప్తానికి అవకాశం లేదు కనుక బేతేలు అంటే అర్థం చూద్దాం. బేతేలు, బేతేల్ హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు. దేవుని బిడ్డలారా, బేతేలు అంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే దేవుడు ఉంటాడన్నమాట. ఆ దేవుడు ఆ ఇంట్లో ఉంటే సమస్తం నీ జీవితంలో అన్ని పొందుకున్నట్టే. దేవుడు ఆ ఇంటిలో ఉన్నాడు అంటే ఇక అసలు నీకు పొందులు లేవు. దేవుడు ఆ గృహంలో జీవిస్తున్నాడు అంటే అసలు నువ్వు ఎంతైనా అతిశించాలి. అయితే ఈ బేతేలు దేవుని ఇల్లు అనబడింది చాలా చక్కగా ఉన్నది కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని బిడ్డలారా, పూర్వపు దశలో లేదా పూర్వపు స్థితిలో బేతేలు ఎంత బ్రహ్మాండంగా ఉందో నువ్వు ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వాస యొక్క జీవితములు, విశ్వాస యొక్క లోక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మొదట్లో ఆసక్తి విషయంలో, ప్రేమ విషయంలో, సత్కార్యములు చేసే విషయంలో, అన్నిటి యందు ప్రార్థించే విషయంలో, వాక్యానుభవం విషయంలో, సహవాస అనువులో, సహవాసంలో 2 రకములు. ఒకటి ప్రభుత్వ సహవాసం, 2 సంఘ సహవాసం, అలాగే విశ్వాసులతో కూడా ఐక్యపరచబడినటువంటి ఆ సహవాసము. ఈ 3 కూడాను ఎంతో మొదట్లో చాలా విలువగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అతిశయంగా ఉంటుంది, చాలా ఎన్నదగిందిగా ఉంటుంది. అయితే క్రమేపీ కాలం గడిచిన కొలది, సంవత్సరం గడిచిన కొలది ఇప్పుడు ఆ స్థితి లేకపోవచ్చు. బేతేలు కూడా అదే పరిస్థితి. బేతేలు కూడా మొట్టమొదటి దేవుడిని కలిగి ఉన్న ఇల్లులాగా, దేవుడు నివసించే ఇల్లులాగా, దేవుడు ఆత్మచేత నింపబడిన ఇల్లులాగా, దేవుడు ఉన్నటువంటి సమస్త ఆధిపత్యము, సమస్త అధికారము కింద అన్ని విషయంలో సంతోష సమాధానం విరాజిస్తున్నటువంటి ఈ గృహము, ఈ ఇల్లు క్రమేపీ క్షీణించింది. కనుక నువ్వు క్షీణించింది చూడవద్దు. క్షీణించింది ఏ కారణం చెప్పనంటే కోల్పోయింది. ఆ మొదటి స్థితికి వెళ్ళేలాగా ప్రయత్నం చేయాలి. అది దేవుని ఆత్మ ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అది. కనుక ఒక ఆయన కనుగొన్నాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము ఆదికాండం 28వ అధ్యాయం 17-18 చదవండి. భయపడి ఆ. ఈ స్థలము ఆ. ఎంతో భయంకరము. ఆ. ఇది ఉమ్. దేవుని మందిరమే గాని ఉమ్. వేరొకటి కాదు. ఉమ్. పరలోకపు గవిని ఉమ్. ఇదే అనుకోలేను. ఉమ్. తెల్లవారినప్పుడు ఉమ్. యాకోబు చదువు. లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి ఉమ్. దానిని ఉమ్. స్తంభముగా నిలిపి ఉమ్. దాని కొన మీద ఉమ్. నూనె పోసెను. ఉమ్. మరియు అతడు ఆ స్థలమునకు ఉమ్. బేతేలను పేరు పెట్టెను. ఉమ్. అయితే ఉమ్. మొదట ఆ ఊరి పేరు ఉమ్. లూజు. అంతే. లూజ్ బికమ్స్ బేతేల్. అంతే. అయితే ఈ యొక్క బేతేలు నిద్ర మేల్కొన్నాడు. నిద్ర తెలిసిందంట. మన జీవితంలో దేవుని ప్రత్యక్షతలు చూసినప్పుడు, దేవుని కృపను అనిపిస్తున్నప్పుడు, దేవుని ప్రేమను లోతైన అనుభవంలోకి వెళ్ళి రుచి చూస్తున్నప్పుడు అనుభవం వేరు కదా. అనుభవం వేరు కదండి. నిద్రలో ఎలాంటి అనుభవం పొందితే అది అతనికి కలగా అనిపించలేదు. యాకోబు జీవితంలో
దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక చక్కని అనుభవాన్ని పొందాడు, చక్కని అనుభవాన్ని పొందాడు. పౌలు గారు అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు ఎన్నో. ప్రత్యక్షణ, గాడ్స్ రెవల్యూషన్, ముఖాముఖంగా దేవుడు చూపించే వాటిని ప్రత్యక్షతలు అంటారు. దేవుని స్తోత్రం. అంతే. కనుక ఇలాంటి ప్రత్యక్షతలు నేను దేవుని సేవకు వచ్చిన కొత్తలో లేదా మొదటిలో నాకైతే తెలియదు, కానీ నాకు ఎక్కువగా రాకడి విషయాలే దేవుడు బయలుపరిచేవాడు, మాట్లాడేవాడు. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ రాసి కనిపించేవి, నాతో మాట్లాడేవి కూడా ఎక్కువ రాకడ వర్తమానాలే. నాకు తెలిసేవి కావు, నాకు తెలిసేవి కావండి. అవును, ఏమిటి దేవుడు ఇలాగ తెలియచేస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. ఒకరోజు నేను బాగా ప్రార్థనలో చదువుతున్నాను, కన్నీటి ప్రార్థనలో చదువుతూ ఉన్నాను. నాకు దర్శనం వచ్చింది. నేను ఆకాశం ముందు ఇలా తేరు చూస్తూ ఉన్నాను. మేఘము రాసుకొని అగ్ని భయంకరంగా మండుతూ ఉన్నది. ప్రభా, ఇదేమిటి నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఇదే రాకడ సూచన. అదే పంచిపోతుల మహావేగంతో లయమైపోతాయని నేను చెప్పాను కదా, ఇదే రాకడ సూచన అని చెప్పాడు దేవుడు నాకు. నిజమండి, దేవుని బిడ్డలారా, పిలిపెట్టి మీద ఉన్నాను. ఇలాగే ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు తెల్లటి మేఘములో గుండా ఇంగ్లీష్లో రాసి కనబడింది, జీసస్ ఇస్ కమింగ్ సూన్ అని. ఇలాగ కుక్కలు నాకు దేవుడు చూపించేవాడు, రాసి కనిపించేవి, సర్వతారా నాకు వినిపించేవి. ప్రత్యక్షతలు యాకోబు జీవితంలో ఫస్ట్ టైం ప్రత్యక్షత, గాడ్స్ రెవల్యూషన్. అంతే, నీ జీవితంలో కూడా ఇలాంటి ప్రత్యక్షత అనుభవాలు కలిగి ఉండాలి. ఎవరు నిద్రపోవద్దు, ఇది నిద్రపోయే సమయం కాదు. ఆలోచించండి, ఇది గొప్ప ధన్యత ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యక్షతలు అనేవి. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను కలిగి ఉన్నాను కనుక మీరు చెప్పగలుగుతున్నా, లేకపోతే నేను కూడా ఆ పౌలు గారితే డబ్బా కొట్టేసేదాన్ని. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించండి. యాకోబు జీవితంలో మొట్టమొదటి గొప్ప ప్రత్యక్షతను అది నిద్ర అని తెలిసింది. అంటే నిద్రలోనే మైమర్చిపోయాడు, నిద్రలోనే దేవుని ఆత్మను కలుసుకున్నాడు అన్నమాట. నిద్రలోనే ఆత్మ వసతిపోయాడు, నిద్రలోనే ఏమయ్యాడో తనకు తనకి అర్థం కాలేదండి. ఆలోచించండి, బాగా నిద్రపోయే వాళ్ళకి మంచం మీద నుండి కింద పడేది కూడా అర్థం కాదు. అవునా కదా? దెబ్బ తగిలిందని తప్పమని పెడితే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చూడాలి, అయ్యో పట్టిందే పాపం పట్టాడే అనుకో. అంటే నిద్ర మొత్తంలో ఏమైంది తెలియటం లేదు. అలాగే నిద్రలో దేవుని యొక్క ప్రత్యక్షతలో నువ్వు అనిపిస్తూనే ఉంటావు, కానీ అది నిద్రనే నీకు తెలియలేదు. తర్వాత నిద్రను తెలుసుకున్నాడు యాకోబు గారు. తెలుసుకుని ఇది ఏ స్థలం అంట, ఇది దేవుని మందిరమే గాని ఈ స్థలము మరొకటి కానే కాదు. అంతే, ఈ స్థలము యెహోవాదే అన్నట్టే. బిడ్డలారా, ఈ స్థలము దేవుని మందిరము, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అంటే సంతగాడిదే దేవుడు ఉన్నాడు అని లేచి ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి నూనె పోసి అభిషేకించాడు. ఆ రాయి క్రీస్తే. అదే రాయి మత్తయి సువార్తలో ప్రత్యక్షమై కేఫా నువ్వు రాయి అన్నాడు. నేను సంఘం మీద, క్షమించండి, ఈ రాయి మీద నేను సంఘాన్ని కదులునయ్యా బండ మీద అన్నాడు. దేవుడి యొక్క కృప అనుభవం ఎంత గొప్పదో ఆలోచించండి. దానికి బేతేలని పేరు పెట్టాడు. దేవుని ఇల్లు, దేవుడు నివసించే ఇల్లు, దేవుని ఆత్మ నివసించే ఇల్లు, దేవుని కృప ఉండే ఇల్లు, దేవుని యొక్క చిత్తం జరిగించే ఇల్లు, దేవుని వాక్యముతో సమృద్ధిగా ఉన్న ఇల్లు, దేవుని కృపతో విస్తరించబడ్డ ఇల్లు.
నన్ను బిడ్డలారా, దేవుని వాక్యంతో సమృద్ధిగా ఉన్నదండి ఇల్లు. ఎంత మహిమకరంగా ఉన్నది. ఏది చెప్పాలి? బేతేలు. అందుకని ఈ బేతులోనే ఒక ఆయన ప్రార్థించాడట. హోషియా గ్రంథం, హోషియా చూద్దాం. దానియేలు పక్కనే ఉంటుంది చూడండి. దానియేలు గ్రంథము పక్కనే ఉంటుంది. హోషియా గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచ్చిన చదవండి. తల్లి గర్భమందు యాకోబు ఆ. తన సహోదరుని మడిమన పట్టుకుని ఉమ్. మగసిరి కలవాడై చదవమ్మా. అతడు దేవునితో పోరాడెను. ఉమ్. అతడు దూతతో పోరాడి ఆ. జయముందెను. ఆ. అతడు కన్నీరు విడిచి ఆ. అతని బతిమాలెను. చదువు. బేతేలులో ఆ. ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు దేవుడు? బేతేలు. అబ్బా, ప్రత్యక్షమైన స్థలమే బేతేలు. దేవునికి ఇష్టమైన యోగ్యమైనటువంటి స్థలమే బేతేలు. ఈ స్థలమందు ఖచ్చితంగా దేవుడు అన్నాడు. ఈ స్థలమందు దేవుని ఆత్మ సంతరిస్తున్నది. ఈ స్థలమందు దేవుని అక్రమ బలముగా ప్రభుత్వం చేస్తూ ఉన్నది అని అర్థమే. చూసారా దేవుని బిడ్డలారా, బేతేలు మొదట స్థితి చాలా ఔన్నత్యము కలిగింది, చాలా ఉన్నతమైనది, శ్రేష్టకరమైనది, దైవత్వముతో నింపబడినటువంటిది. చూసారండి ఈ బేతేలు. అందుకనే యాకోబు కనానులో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు లేచి బేతేలుకి వెళ్ళమని కూడా చెప్పాడు. కనుక బేతేలు ధన్యకరమైన స్థలము. ఇలాంటి బేతేలు క్రమేపీ బేతేలుగా లేదు. బేతేలుగా లేదు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా మొదటి ఉన్న స్థితిని కోల్పోయేవేమో. ఆత్మస్థితి మొదట చాలా బలంగా ఉండొచ్చు. ఆలోచించండి. ఆత్మానుభవంలో కుక్కలుగా నువ్వు మరి పట్టుకోవచ్చు, కానీ జాగ్రత్తగా జాగ్రత్త పడాలి. ఈ అనుభవాలే నీ జీవితానికి చాలా చక్కగా ఉందని చెప్పేసేలాగా ఉన్నత శిఖరానికి తీసుకెళ్ళేది ఆ జీవిత అనుభవమే. అవునండి. ఏ అనుభవం లేని విశ్వాసి ఎట్లా అవుతాడండి? ఏమండి, ఆలోచించండి. అనుభవములు చాలా శ్రేష్టమైనవి. యాకోబు కూడా తన జీవితంలో ఒక ఓనక సమయంలో గొప్ప టెస్టిమనీ బిజినెస్ సాక్ష్యం చెప్పుకుని ఉంటాడు. అప్పటి కాలంలో, అయ్యా నా అన్నను మోసగించి నేను పరిగెత్తుతూ ఇలాగే వచ్చానయ్యా, బేర్షెబాకు వచ్చాను, బేర్షెబాలో నేను కలగన్నాను, అక్కడ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దానికి నేను బేతేలు పెట్టానయ్యా, అక్కడ నుండి నా జీవితం మారిపోయిందయ్యా, అక్కడ నుండి నేను దేవుడు నాకు విశేషకరముగా నన్ను స్పందించాడయ్యా, విశేషకరంగా దేవుని ఆత్మను నేను కలుసుకున్నానయ్యా, విశేషకరముగా దేవుని ఆత్మతో నేను ముందు సాగానయ్యా, విశేషకరంగా దేవుని ఆత్మ నాకు బలమైనటువంటి వాగ్దానాలు చేశానయ్యా అని చాలా చక్కని సాక్ష్యాలు చెప్పుకుని ఉన్నాడు. చూసారా? అలాంటి ఉన్నతమైనటువంటి స్థలమే దాని పేరేంటి చెప్పలే. అలాంటిది క్రమేపీ లేకుండా పోయింది. మొదట నీ స్థితి చాలా వెలుగుమై ఉంది, చాలా చక్కగా ఉన్నతంగా ఉండి నువ్వు క్రమేపీ సన్నగలుగుతుంటే నీకు బాధ లేకపోవచ్చాను, కానీ దేవునికి బాధ కలుగుతుంది, దేవునికి ఆయాసం కలుగుతుంది, దేవుని దుఃఖ పెడుతున్నావు, దేవుని ఆత్మ నిన్ను కూర్చో చింతిస్తూ ఉన్నదనే విషయం నీకు తెలుసో లేదో నాకు తెలియదు. దేవుని స్తోత్రం. అంతే. నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ చింతిస్తున్నాడు. మొదట దేవుడు ఆదామును చేసి భూమిని నింపవయ్యా, ఫలించవయ్యా అని చెప్పేసి పంపించిన తర్వాత ఇలాగ జనరేషన్ పెరుగుతూనే వచ్చేసింది. కాస్త జనాభా పెరుగుతుందో లేదో అక్కడ జనులు అంత అక్రమంగా నడుచుకుంటూ అనిపించాడు దేవుడు. దేవుని ఆత్మ చింతించింది. దేవుని
దేవుని ఆత్మ చింతించింది, ఆయనకు వేదన కలిగింది, బాధ కలిగింది. ఈ మనుషుని నేను ఎందుకు సృష్టించాను, అసలు ఈ మనుషుని నేను ఎందుకు కలుగు చేశాను, నేను సృష్టించకపోతే కలుగు చేయకపోతే నాకు అసలు ఈ బాధ ఉండదు కదా అనుకున్నాను. అందుకని ఇప్పుడు తల్లిదండ్రులు కూడాను పిల్లవాడు మాట వినకపోతే, ఆ అమ్మాయి మాట వినకపోతే అసలు దీన్ని ఎందుకు అన్నాను, వీడిని ఎందుకు అన్నాను అన్న వాళ్ళు వింటలేదా? చెప్పాలి. అవునా? శరీరీత్య కన్నా తల్లిదండ్రులకి ఎలాంటి బాధ ఉంటే మనల్ని కన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి ఆ పరలోకపు తండ్రికి ఎంత వేదన కలిగించింది, ఎంత చింతిస్తున్నాడు ఆలోచించండి. ఈ బేతేల గురించి దేవుడు చింతిస్తున్నాడు. అనేక మార్లు దర్శించమంటాడు, అనేక మార్లు హెచ్చరించమంటాడు, అనేక మార్లు దాన్ని వెంట పరిగెత్తమంటాడు. యెరూషలేమును గురించి దేవుడు కూడాను చాలా మార్లు కూడా హెచ్చరించాడు. వినాలి బాగా. చాలా మార్లు దేవుని ఆత్మ హెచ్చరించమంది. ఎలా హెచ్చరించాడు? అది నశించిపోకుండా ఉండాలని, అది శాపగ్రస్తంగా ఉండకూడదని, దాన్ని పాడు నిర్మానుష్యంగా ఉండకూడదని దాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో ఒక మాట చదువుతాం. కీర్తన గ్రంథము దావీదులో ఉండి ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఒక వచ్చిన పాడు త్వరగా పడు. చుట్టూ నన్ను ఆవరించావు, దావీదులో ఉండి దేవుని ఆత్మ ఏమి చెప్తుందో కొంచెం తిరిగ్గా విన్నాము. చదవండి 122వ కీర్తన. దావీదు రాసిన యాత్రా కీర్తన 122వ అధ్యాయము. దయచేసి 6వ వచనం దగ్గర నుంచి చదవండి. యెరూషలేము యొక్క ఇక్కడ ఒక మాట ఆగమ తర్వాత చదువుతూ, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయమన్నాడు. క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు చెప్పలేదు, సుఖ సౌఖ్యంగా ఉన్నప్పుడు క్షేమం కొరకు ప్రార్థన చేయమని చెప్పలేదు, సంతోష సమాధానంతో ఉన్నప్పుడు క్షేమంగా ప్రార్థన చేయమని చెప్పలేదు, అంత మంచిగా బాగుగా ఉలసెత్తు గంతులేస్తున్నప్పుడు చెప్పలేదు. కానీ దానికి చాలా దురవస్థ రాబోతున్న సంత దేవుడు గుర్తెరిగాడు. బాగా వినాలి, పైవార్త సహా. దానికి దురవస్థ రాబోతున్నది దేవాది దేవుడు కనుగొని దాని కొరకు ప్రార్థన చేయమన్నాడు. బేతేలు కూడా అదే పరిస్థితి. కనుక దేవుడు బిడ్డలారా ఆలోచించండి. అంత బాగుంటే దేవుడు హెచ్చరించడం. ఒక మాట మీరు గమనించాలి, వినండి అమ్మ. ఇక్కడ వాడిని చూడవద్దు. అంత బాగుంటే దేవుడు హెచ్చరించడం. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. వీడు వస్తుందనో, అపాయం వస్తుందనో, ఇబ్బందులు కలుగుతాయనో, దురవస్థలు రాబోతుందనో మాత్రము దేవుడు హెచ్చరించడం. అంత బాగుంటే. అంటే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాడు అంటే అది ఏదో కాబోతున్నది, ఏదో దుర్గత దానికి సంభవించబోతున్నది. అది ఏదో కొంత
అందుకని దావీదులో ఉండే దేవుని ఆత్మ చెప్పిన చదువు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ఆ. ప్రార్థన చేయుడి. ఆ. యెరూషలేమా, ఆ. నిన్ను ప్రేమించువారు ఆ. వర్ధిల్లుదురు. ఉమ్. నీ ప్రాకారములలో ఉమ్. నెమ్మది కలుగును గాక. చదువు. నీ నగరులలో ఉమ్. క్షేమముండును గాక. ఉమ్. నా సహోదరుల నిమిత్తమును ఉమ్. నా సహవాసుల నిమిత్తమును ఉమ్. నీకు క్షేమము కలుగును గాక అని ఆ. నేనందును. చాలు. కనుక ఇప్పుడు నుండి నువ్వు దాని విషయమై ప్రార్థన చేస్తే ఎలాగ ఉంటుంది. అది బాగుంటే అలా చెప్పడం, అది ముందు ముందు కూడా నువ్వు భవిష్యత్తులో చాలా ఉన్నతంగా ఉంటే దేవుడు చెప్పడండి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మన ఆత్మస్థితి నువ్వెంతగా కూడా నువ్వు దేవుని యొక్క చిత్తంలో ఫలిస్తూ సాగుతూ ఉన్నావో అప్పటి వరకు ఏమీ ఉండదు. కించిత్ దేవుడు నీ పక్షంగా మాట్లాడడు. ఏదో కొంత సంథింగ్ రాంగ్, ఏదో నీ జీవితంలో జరగబోతున్నది, ఏదో ఒక కీడు రాబోతుంది, ఆ పని వాటిల్లబోతున్నది, దుర్గతి రాబోతున్నది, దురవస్థలో పడబోతున్నావు అనుకున్నప్పుడు మాత్రమే దేవుని ఆత్మ నేను సంధిస్తుంది. దాని నుండి బయటపడాలని దేవుని ఆత్మ మాట్లాడుతుంది. వేసరిక పరిస్థితి కూడా అదే. నువ్వు దానిలో చిక్కుబడితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఇప్పుడు జీవనకరంగా ఉన్నది, బహుగా ఫలించినది, చాలా సంతోషించి ఉల్లసించినది, అనేక పరిస్థితుల్లో కొమ్మిన దూడ వల్ల గంతులు వేసినది, ఈ స్థలము దేవుని మందిరము, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నది ఇప్పుడు దేవుడు లేకుండా పోయింది. దానికి దానిలో నువ్వు ప్రవేశిస్తే నువ్వేదో కొంత ఏదో ఎదుర్కోబోతున్నావు. అందుకని దేవుడు అన్నాడు, వేలును అదే సంగతి. అందుకు చెప్పాడు దేవుడు, ఒకవేళ నువ్వు ఆశ్రయించితే నన్ను కాక నన్ను కాక వేరొకరిని ఆశ్రయించితే, యెహోవాను కాక వేరొకరిని ఆశ్రయించడం శ్రమలు విస్తరించును. కీర్తనకారుడు 16లో అంటాడు, చదవద్దు. కొందరు గుణంలో బట్టి కొందరు రథంలో బట్టి అతిశయించదు కానీ మనమైతే మన దేవుడని యెహోవా అంతే. నాకు దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆలోచించండి. అంటే 70 సంవత్సరాలు పాడుగాను నిర్మానుష్యంగాను ఉండబోతుందని ముందుగానే 26 చెప్పాడు. 26 దేవుడు వినాలి. నన్ను చూడండి బాగా, చదువుకున్నప్పుడే బైబిల్ చూడండి. 70 సంవత్సరాలు పాడుగాను నిర్మానుష్యంగాను ఉంటుందని ఇది తెరక ముందే చెప్పాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు అన్నాడు, బబులోను దేశపు నెబుకద్నెజరుని నా దైవజనుడు అన్నాడు, నా దాసుడు అన్నాడు, అని నేను లేవనెత్తబోతున్నాను అన్నాడు. ఇంకో మాట ఏమని తెలుసా అండి, తూర్పు దిక్కు నుండి వచ్చుతున్నాడు అని రాయబడి. ఆలోచించండి ప్రియులారా. కనుక ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు బిడ్డలారా, అది ఇలాగ కాబోతుందని ముందుగానే హెచ్చరించినందుకు దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. దావీదులో ఉంది, దాని క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇది దానిలో క్షేమం ఉండదు, దానిలో చాలా ఉన్నతమైన కృప భాగ్యం వెళ్ళిపోబోతున్నది. ఇక పోతు మహిమ వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోబోతున్నది. కనుక చాలా జాగ్రత్త సుమా. నీ ఆత్మస్థితి నీకు ఒకవేళ తెలియకపోవచ్చు, నువ్వు అంత మంచిగా ఉన్నదనుకోవచ్చేమో. ఒకరి దృష్టికి తన ప్రవర్తన యథార్థం కనబడవచ్చు, కానీ తొలికది మేడం ప్రార్థిస్తుంది. అందుకే పౌలు గారు అంటాడు, నా యందు ఏ దోషము కూడా లేదని నేను అనుకుంటాను, కానీ నన్ను విమర్శించేది దేవుడే. నన్ను విమర్శించేది దేవుడే. మనం అనుకుంటాం నాలో ఏం లేదు, ఆల్వేస్ ఐఎమ్ పర్ఫెక్ట్. ఎందుకు అనుకుంటున్నావు? మనం ఎవరు దేవుళ్ళం కావు, మనం ఎవరు యేసు ప్రభువులం కావు. దేవుడు రాజ్యము వెళ్ళునంత వరకు కూడా ఆయన వలె మారటానికి ప్రస్తుతం వేదన పడాలి. అందుకని పౌలు గారు అంటాడు, చాలా చదివించాను, కలిసి దస్తపత్రిక 4వ అధ్యాయంలో త్వరగా క్విక్ గల్తీ రాష్ట్ర 4:19 అనుకుంటామా? 19, అదే 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు
స్త్రీ ప్రసవ వేదన అది మామూలు విషయం కాదు. ఏమండి 4 రోజుల కిందట మన చల్లం బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ ఆ సూర్య విషయంలో ప్రార్థన చేసి అక్క అమ్మాయికి ఉమ్మని లేదని చెప్పారు, ఇక తప్ప ప్రార్థన చేయడానికి ఈ 3 రోజులు కూడా ఉదయ సాయంత్రంలో చాలా భారంగా ప్రార్థన చేశాం. రాత్రి ఏప్రిల్లోకి వచ్చేసాం. దేవుని బిడ్డలారా, మొన్న ఈ మేరీ పెద్ద మేరీ కూర్చుంది, నాకేదో చెప్పుకొచ్చి ఆ ప్యాకెట్లు అన్నారు, ఈ ప్యాకెట్లు అన్నారు. నేనేం చేసేదాన్ని, నాకేం తెలుస్తుంది అమ్మ, నాకేం తెలుసు, వాళ్ళతో మాట్లాడి పుణ్యం చేస్తాను అన్నాను. నాకు తెలుసా చెప్పాలి. అలాగే ప్రసవ వేదన అనేది ఆ తల్లి కన్న తల్లికే తెలుస్తాను, తెలుసా లేదా? అది ఎంత బాధో. అందుకనే ఈ తల్లి యొక్క ప్రసవ వేదనను తిమోతి పత్రికలో ఒక్క మాటలో పౌలు గారు వివరించాడు. కొంచెం చూద్దాం, చూడండి. 2వ పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక, క్షమించండి తిమోతి, అబ్బా నేను పొరపాటు చెప్పాను. 2వ తిమోతి 2వ తిమోతి పత్రిక 1 తిమోతి చెప్తాం, చూడండి. శిశు ప్రసూతి ద్వారా స్త్రీ రక్షించబడని కూడా అవునండి. 15 2:15 అయినను వారు ఆ. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అంతే. స్త్రీ అనేటువంటి విషయంకి వచ్చేసే వరకు ఆమె ఎలా ఉండాలో ఇక్కడ చెప్తూ దేవుడు చెప్పాడు, ఆమె శిశు ప్రసూతి ద్వారా రక్షించబడిన. అవునండి. కనుక ఆ యొక్క ప్రసవ వేదన చాలా భయంకరమైంది, వేదంతో కూడినది. ఇప్పుడేముందండి, ఎవరు ప్రసవ వేదన పడుతున్నారండి? ఏమండి, హాస్పిటల్కి వెళ్ళు. ముందు ఈ అమ్మాయిలు కూడా ప్రసవ వేదన పడ్డాక మాకు వద్దంగా మేము బెడ్ మీద పడుకుంటాము, ఆపరేషన్ చేయమంటున్నారు చాలా మంది అమ్మాయిలు అంటున్నారయ్యా. అవునా. కొంతమంది ఏమో తల్లిదండ్రులు అంటారు, వద్దయ్యా మేము సైకిల్ చేయలేము, వాళ్ళకి 15 రోజుల్లో 4 నెలల్లో చేయాలి, మా వాళ్ళు అక్కడ వద్దన్నయ్యా, సాధ్యం వరకు నార్మల్ ప్రయత్నం చేయమంటున్నారు. ఏమండి, అవునండి. దాదాపుగా 30 years బ్యాక్ ఈ ప్రసవ వేదనకు ఒక విలువ ఉన్నది. ఉందా లేదా చెప్పాలి అందరూ, ఉందా లేదా? అవునండి. 1 వారం రోజులు కూడా మన దగ్గర ఉండి వెళ్ళినటువంటి అది కాకుండా చేయరావు కాదు అంటారు, మీకు తెలుసు కదా. వాళ్ళ అమ్మాయి లాస్ట్ అమ్మాయి, చివరి అమ్మాయి మేరీ, విజయవాడలో సెయింట్ జోసెఫ్ లేదు మొత్తం అమెరికన్ హాస్పిటల్, అక్కడ వాళ్ళు ఆపరేషన్లు చేయరు. దాదాపుగా 1 వారం రోజులు చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నది. మొదటి అమ్మాయి కనడానికి ఫోన్ చేశారు, అక్కడ 1 వారం అయ్యింది, ఇంతకు డెలివరీ కాలేదు అని. ప్రార్థన చేద్దామమ్మా, ఏం పర్వాలేదు, డెలివరీ అవుతాము, ప్రార్థన చేద్దామన్నాను. 1 వారం తర్వాత పాపను కంది, అక్క ఈ పిల్లల పేరు నువ్వే పెట్టాలి అని చెప్పాక ప్రసవ వేదన అనుభవించి ఈ 1 వారం 10 రోజుల కన్నా వెనుక దానికి దీవెన అని పేరు పెట్టు అన్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు దీవెనే అది దాని పేరు. ఏం పేరు? లాటరీ వేశారంట, 4 పేర్లు ఏమో పెట్టి దీవెని కూడా రాశారంట. దాని చేత చూపిస్తే దీవెనే వచ్చిందంట. ఆ పిల్ల చేత తీపిస్తే ఏమొచ్చిందంట? దీవెని. చూసావక్క అని అన్నాను. ఆ పిల్లల కన్నప్పుడు తర్వాత నేను వెళ్ళానండి విజయవాడ. అలాగే దేవుని బిడ్డలారా ఆలోచించండి. తర్వాత అబ్బాయి పుట్టి వెళ్ళండి, వాడికి నాది ఒక పేరు అక్షరం కలవాలని, నాది మెలికి రావాలి కదా, అందుకని శామ్యూయల్ ఏదో పెట్టారు, అది వస్తుంది రావాలని, అది కావాలని పెట్టుకున్నాను. అలాగే దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆలోచించండి. వేదన. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు నాకేం కలుగుతుంది? అబ్బో అబ్బో అబ్బో, ఒక రోజు కానీ
దేవుడు నిన్ను పిలుస్తున్నంత వరకు, నన్ను పిలుస్తున్నంత వరకు, ఆయన రాజ్యం చేరినంత వరకు కూడా ఆయన రూపు సారూప్యం మనకు రావాలి. ఏమి దేనిలో మనం గడిచిపోవాలి. మనం ఎవరిని నీతిమంతులము తీర్చబడ్డాం అంతగా కానీ మనం ఇంకా కడిగా పూర్ణుడికి మనం ఇంకా స్వాధీనపరచబడలేదు. అంతే. ఆలోచించుకుందాం. అందుకే అంటాడు పౌలు గారు, నా యొక్క ఏ దోషం కానరాదు, కానీ నన్ను విమర్శించేవాడి దేవుడే. నన్ను మనందరూ కూడా విమర్శించాడు. అవును, ప్రతి ముఖాలు ఆయన నామను వంగుతుంది, ప్రతి నాలుగు ఆయన నామను స్తుతించే దినాలు రాబోతున్నాయి. కనుక దేవుడు బిడ్డలారా, యేసు క్షేమం ప్రభు ప్రార్థించమన్నాడంటే మొదట్లో ఉన్నది ఉండదనే. క్యాండిల్ మొదట్లో చాలా బ్రహ్మాండంగా వెలిగిపోయింది, కరిగే కొలది అది ప్రకాశం తగ్గుతూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడాను చాలా నువ్వు ఉన్నతంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ కొన్ని విషయంలో ఏదో ఒక విషయం కలుగుతూనే ఉంటుంది. వద్దు, బేతేలు అలాగే ఉంది, బేతేలు యొక్క పరిస్థితి అలాగే ఉంది. దేవుడు ఉన్న స్థలము, దేవుని ఆత్మ ఉన్న స్థలము, దేవుని కృప ఉన్న స్థలము, దేవుని సమస్తానికి అధికారుగా ఉండి నడిపించిన స్థలము. ఇది దేవుడు ఉన్న స్థలము, గొప్ప కృప. అవునా అవునా, ఆలోచించండి. మందిరం కట్టించి పూర్తయిన తర్వాత దేవుని బిడ్డలారా ప్రతిష్ట జరిగిందంట. 7 రోజులు జరిగితే ఇంకా వస్తున్నాయి అంట, బలులు అర్పించడానికి చేయడానికి వస్తున్నాయని ఇంకొక 1 వారం రోజులు పెరిగించాడంట సొలొమోను. 14 రోజులు ప్రతిష్ట జరిగిందంట. లోపల బలి పెట్టడం చాలా బయట గోడను బలులు అర్పించేస్తారంట. విస్తారంగా బలులు అర్పించేసిన తర్వాత ఇంక అక్కడ మోకరించాడంట, చేతులు ఎత్తాడు. కనికరందుకు పూర్ణుడైన దేవాది దేవుని యొక్క కృపను పొందడానికి ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కటి సంధించాడు. దేవుడు మాట్లాడాడు, సొలొమోను నీ ప్రార్థన నేను అంగీకరించి ఈ కట్టిన మందిరములోనికి వచ్చి ప్రతి విజ్ఞాపన నేను వింటాను, సఫలం చేస్తానని చెప్పాడు. దేవుడు స్తోత్రం. అలా వాగ్దానం చేసేది ఆ మందిరం ఉన్నదా? చెప్పాలి. ధ్వంసం అయిపోయింది నెబుకద్నెజరు కాలంలో. అలాగే దేవుని బిడ్డల మొదటి అనుభవం చాలా విలువ కలిగినది. మొదటి ఆసక్తి చాలా బ్రహ్మాండకరమైనది. మొదటిలో ఉన్నటువంటి దైవిక ప్రేమ ఎంత అంత కాదు. ఇలాంటి స్థితి క్రమేపీ చల్లార్తానికి కారణం ఏంటి? బేతేలు అలాగే అయిపోతుంది. ఆలోచించండి ప్రియులారా. ఎబ్రీ సంఘం అంటేనే విశ్వాసానికి సాదృశ్యమైనది. రోమా పత్రిక అంటేనే విశ్వాసానికి సాదృశ్యమైనది. గలతీ పత్రిక అంటేనే విశ్వాసానికి సాదృశ్యమైనది పత్రిక. అందుకనే అక్కడ అబ్రహాము తెచ్చాడు గలతీ పత్రికలో. నిబంధనలు, కొత్త నిబంధనలు, పాత నిబంధనలు ఎత్తాడు. పాత నిబంధన కృప ఇవ్వలేదు కానీ కొత్త నిబంధన యేసు ప్రభువు కృపనిచ్చాడని స్పెసిఫిక్ గా నాకు చెప్పేస్తాడు గలతీ పత్రికలో పౌలు గారు. అంతే. రోమా పత్రికలో అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు అబ్రహాం యొక్క విశ్వాసానికి వచ్చి, దావీదు యొక్క విశ్వాసానికి వచ్చి. అందుకే రోమా పత్రిక విశ్వాసాన్ని దృఢపరుస్తుంది. అలాగే రోమా పత్రిక ఎప్పుడు పత్రికలను అక్కడ విశ్వాసానికి గొప్ప స్టూటీ ఇచ్చేసి పడేసేస్తుంది, గ్యారెంటీ ఇచ్చింది. అందుకే భక్తులు ఎత్తుపట్టాడు పౌలు గారు. దేని బిడ్డలను ఆలోచించండి. ఇవన్నీ మనకు ఆదర్శమే, ఇవన్నీ మనకు ఆదర్శవంతమైనవే. వాటిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనుషులు కాదు, వ్యక్తులు కాదు, ఏమేమిటో కాదు. ఆలోచించండి. చివరి నాలుగో వంద బేతేలు యొక్క స్థితి ఎంత విలువైనదో ఇప్పుడు అది లేదు. అది లేదు. ఎంత బాధాకరం, ఎంత విచారకరం, ఎంత దౌర్భాగ్యకరం. ఆలోచించండి ప్రియులారా. చివరి నాలుగు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నది. పర్వాలేదు, అలాగున్నా
దిగజారినా చల్లారినా అయినా పర్లా ఇప్పుడైనా తిరిగి లేవనెత్తబడటానికి, ఇప్పుడైనా సరే మళ్ళీ దైవికమైన కృపలోకి రావటానికి దేవుడు రెండు చేతులు చాచి నీ వైపు చూస్తూ ఉన్నాడు. కనికరం గల దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. అయితే పేదలు మాత్రం శూన్యం కాబోతున్నది కనుక నువ్వు దాన్ని ఆశించవద్దు. చూసారండి, గాజాను ఎందుకు ఇజ్రాయేలు టార్గెట్ చేశారు? ఇప్పుడున్న పరిస్థితి అండి, ఇప్పుడున్న పరిస్థితిలో గాజాను ఇజ్రాయేల్ ఎందుకు టార్గెట్ చేశారు? ఆలోచించండి. వాస్తవానికి ఆహారం అందక, ఆహారం లేక శిశువులు, చిన్న బిడ్డలేం కూడాను ఆక్రందించి అనేక వేలలో చనిపోతున్నారంట. ఏమండి, రొట్టెలు బిడ్డలకు పెట్టి తల్లులు పెద్దవారు లేకుండా అల్లాడిపోతున్నారంట. ఇలాంటి స్థితిలో ఉన్న గాజా ఆహారము ప్రపంచ దేశాలు పంపిస్తున్నా వాటిలోనే ఆటలాడుతున్న కానీ ఇట్లా కారణం ఏంటి? ఇజ్రాయేల్ రాక్షసులా? చెప్పాలి, ఇజ్రాయేల్ రాక్షసులా? అమ్మా మానవత్వం లేదా? అసలు మాంసం గుండె లేదా? ఎందుకని గాజాను వస్తుపరచుకోవాలి? అది మనది. ఫిలిష్తీయులు ఆక్రమించింది వీళ్ళు తీసుకున్నారు ఇజ్రాయేల్. అయితే మళ్ళీ లాక్కున్నారు. ఇప్పుడు అది వాళ్ళు పాలిస్తాన్ ఎలాగో కనుక వీళ్ళు ఆక్రమించాలి. అందుకే ఈ తిరిగా జరుగుతున్నది. ఏం స్తోత్రం! హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు అలాగే, నిన్ను అలాంటి స్థితిలో ఉన్నావేమో నిన్ను మళ్ళీ తిరిగి లేవనెత్తబోతున్నాడు. అందుకే పేదలను ఆశ్రయించవద్దు. అసలు వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దయ్యా, అది శూన్యం కాబోతున్నది. శూన్యం కాబోతుంది. అక్కడ దేవుడు లేడు, దేవుని ఆత్మ లేదు, దేవుని కృప లేదు, దేవుని ప్రేమ లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు. ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత ఘనుడవైనా, ఏది మనం వెంట రాదు ప్రియులారా. చెబుతున్నాను ఉన్నా ఎందుకు ఆ స్థితికి వచ్చింది? ఆ దుస్థితి ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఆ దుర్గతి ఎందుకు సంభవించండి? ఇస్రాయేలు పాడైపోతే దేవుడు చెప్పాడు, గొబ్బులో నీళ్ళంతా ఏమండి యెరూషలేముకి అట్లాగా వెళ్తుంటే ఈ అంటారంట. అంటే దీని గురించి శాపంగాను అపహాస్యంగా మాట్లాడుకుంటారంట. అది వింటుంటే చదువుతుంటే ఎస్కే గ్రంథంలో నదుములో తెగిపోయినట్టు అనిపిస్తా ఉన్నాయి. ఎంత బాధాకరం. దేవాది దేవుడు నా సింహాసం ఉన్నటువంటి స్థలం ఎదురులేమో ఈ రోజు అలాగ ఉండకపోతుంది, అలా ఉండలేకపోతున్నదే. చెబుతున్నాడు, దేవుడు నిన్నెంతో కోరుతున్నాడు, దేవుడు నిన్నెంతో ప్రేమించాడు. దేవుని యొక్క చిత్తము నీ పట్ల బయలుపరచడానికి, రివీల్ చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతుంటే ఎందుకు ఆటంకం? కారణం ఏంటి? నాట్ దట్ సెల్ఫ్. నువ్వు చూసుకో. తెలుగు దేవుడు పరువు. డేవిడ్ రస్ గారి పాట ఎంతమందికి వచ్చేది నేర్చుకున్నా నాకు తెలియదు. నా జీవితం తెల్లకాలతో అంటాడు. వచ్చామ్మా ఎవరికైనా? వచ్చేది అది నేర్చుకోలేదుగా కనుక ఎంత బ్రహ్మాండం పడుతుంది ఆ పాట. నీ జీవితం తెల్లకాయతం ఆయన దగ్గర పడవు, ప్రతి అక్షరం ఆయన పప్పాయి. ఇప్పుడు అలాగ లేదేమో. ఎందుకు?
బేతేలులో ఉన్న దేవుడు ఈ రోజు ఎందుకు లేడు? బేతేలులో ప్రత్యక్షమైన దేవుడు, బేతేలులో ఉన్న దేవుడు. ఈ స్థలము బేతేలు అని పేరు పెట్టాడే, ఈ స్థలము నిత్యముగా దేవుడు ఉన్నాడని భయపడ్డాడే. ఆమె దేవుని ఆత్మ కలిగిందండి. అతను దేవుని ఆత్మ కలిసి వాడండి. అబ్బో చదివించే ప్రార్థన పడండి, ప్రార్థన పడురాలండి, మంచి వాక్యాన్ని కలిగిందండి అనే భయం అని తలుకున్నది. ఇప్పుడు లేదు నీకు, నువ్వంటే ఇప్పుడు లేదు నువ్వంటే. కారణం ఏమిటి? మనం వెతుక్కోవాలి, ఆలోచించండి, వెతుక్కోవాలి. ఎందుకు వెతుక్కోలేకపోతున్నాము? ఇంకొక మాట చిన్నప్పుడు చెప్పనా, దేవుడు నాకు జ్ఞాపకం కనుక ఇక్కడ నాకు దేవుడు నాకు ఒక విషయం బయలుపరుస్తుంది. యాదగుడి ఒకటి ఉన్నది. యాదగుడిగా చూడవద్దు, ఉపానుగా చూడవద్దు, లోతు చూద్దాం. లోక స్వార్థ 15:8 చదవద్దు. నేను చెప్పేస్తాను గట్టిగా ఒక 7-8 నిమిషాలు ముగిస్తాను. 1 గంటకంతా ఈ బలరాధన ప్రారంభించాలి. ఎందుకంటే మళ్ళీ బయటకు వెళ్ళాలి బలరాధన చేసుకుని. ఇక్కడ బిడ్డలారా ఈ 8వ వచనంలో లోక స్వార్థ 15:8 ఏముందంటే, ఏ స్త్రీకైనా 10,000 దానములు ఉంటే ఓడబోయింది. ఏమండి, నన్ను చూడండి మీరందరూ. ఒకటి పోతే పోయింది అట్లా గిందుతాయి. 9 వల్ల సంతోషించవచ్చు, ఇబ్బంది లేదు. 9th నెంబర్ స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్, ఆత్మఫలము. సంతోషించవచ్చు. వినాలి బాగా, మీరు మైండ్ చేయాలి. 9th నెంబర్ స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్, ఆత్మఫలం. ఆత్మఫలము దండిగా ఉన్నది, నువ్వు సంతోషించవచ్చు. కానీ ఇక్కడ సంతోషం లేదు. వింటున్నారు అనుకుంటా పైన సంతోషం లేదంట. ఆపద కూడా కలిగి ఉండాలనుకున్నది, పోయింది కావాలనుకున్నది, అది దక్కించుకోవాలనుకున్నది, ఎలాగైనా సదరు సాధించాలనుకున్నది. నీ ఆత్మీయ జీవితంలో ఏది కోల్పోయావో అది తిరిగి పొందటానికి నువ్వు ఎదురు ప్రయత్నం చేయలేకపోతున్నావు. ఆ మొదటి స్థితికి ఎందుకు రాలేకపోతున్నావు? ఆ అనుభవంలోకి ఎందుకు రాలేకపోతున్నావు? కారణం ఏంటి? వెతుక్కుంటున్నావా? వెతుక్కుంటా మంచిదే, దానికి ఇంకా ఏమి లేదు, మంచిదే. వెతుక్కోకపోతే కారణం ఏంటి? ఎవరికి అభ్యంతరం కాదు. ఇది గుర్తించండి, దేవుడి అభ్యంతరం అవుతాడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఇశ్రాయేలు యూదా కుటుంబ వాడికంట తగులుగా అభ్యంతరం కలిగించిన వాడిగా ఉంటాడంట దేవుడే. స్టంబ్లింగ్ రాక్, రెండింటికి అభ్యంతరం కలిగించిన రాయిగా ఉంటాడంట. నీకు నాకు దేవుడి అభ్యంతరం ఎప్పుడు అభ్యంతరం కాదు. చివరినాడు ఒక్కసారి మనం ఉదయం తెరిచి మనం చూసుకుందాం. ఇంకొక విషయం చెప్తారుగా ముగిస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో చదవకుండా చెప్తాను, 14వ అధ్యాయంలో ఉంటుంది. ఇశ్రాయేలీయుల్లో పెద్దలు 70 మంది అంట, 70 ఎల్డర్స్. ఈ 70 మంది అంతా వచ్చేసి దేవుని దగ్గరకు వచ్చేసి మొదలు పెడుతున్నారంట. ప్రభా 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 అని మొదలు పెడుతున్నారంట. దేవుడు 70 మంది ఇశ్రాయేలీయులను చూశాడు. వినండి, దయచేసి వినాలి. విని యెహెజ్కేలు దగ్గర వచ్చారంట, నడుపుతుడా ఈ 70 మంది పెద్దలను చూడు ఒకసారి అన్నాడంట. చూశాడంట. ఈ 70 మంది ఈ పెద్దలు వాడు అసలు వాళ్ళు ప్రభా ప్రభు అని ఒకటే మొర పెడుతున్నారు. కానీ వారి మొర వ్యర్థమే. ఎందుకో తెలుసా? వారు నాకు అభ్యంతరం కలిగించు విగ్రహములు వారిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినా చదవండి, నేను చూపిస్తాను. తర్వాత ఎక్కడ ఉందో అనుకోవటం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము చదువు. ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. మీరు నా యొక్క ఏమైనా విచారణ చేయదగునా? కావున నేను వారికి సంగతి తెలియజేసి
ఆ. నాకు అన్యులైరి. అంతే. విగ్రహం లాంటి రాజు బొమ్మలు కాదండి అవి కాదు. నువ్వు దేనిని అధికంగా ప్రేమిస్తున్నావు, ఏది నువ్వు ఏది నువ్వు ఇష్టంగా చూసుకున్నావు, దేని నువ్వు ఆశ్రయించావు, దేని నీవు ఎక్కువగా అధికంగా దాన్ని కోరుకుంటున్నావు, అది నీ జీవితంలో విగ్రహమే. వినండి, అది విగ్రహమే. అందుకే దేవుడు అంటాడు, నీవు నన్ను తప్ప నువ్వు ఎవరిని ప్రేమించవద్దు. నా చిన్న అనుభవం అని చెప్పేసి నేను ముగిస్తాను. నేను కబూర్లో ఉన్నప్పుడు సంతోషం మనకి చాలా ప్రేమించేదాన్ని. వినండి, ఎంత అంటే నాన్న కన్నా తల్లి కంటే కూడాను ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని. నిజం, జరిగిన సందర్భం చెప్తాను. దేవుడు ఒక రోజు నేను ప్రార్థన చేసుకుంటుంటే నాకు స్వరం వినిపించింది, నీవు నాకంటే ఎవరినైనా అధికంగా ప్రేమించవద్దు అని. ఈ మాట విన్నాను. సరే, అలాగే ప్రార్థనలో సాగుతూ ఉంటా. నాకు 2-3 దర్శనలు కనిపించింది. చూపించాడు దేవుడు, చూపించాడు. ఆ ప్రేమ నుండి బయటకు పోవాలి అంటే క్షణికంగా దేవుడు ఏం చేయదలుచుకున్నది చేసేసాను. నేను అదే ప్రేమలో అక్కడ ఉంటే ఆయన నా పట్ల చేసిన వాగ్దాన ప్రకారంగా ఈ యొక్క సున్నపు రాళ్ళ దగ్గరకు రానని, ఈ బండ్ల దగ్గరకు రానని, ఈ సున్నపట్టి ప్రాంతంలో ఉండదని చిన్నది ఒకటి పెట్టేశాడు. నేను వచ్చినప్పుడు ఎంత వేదనతో, ఎంత బాధతో నేనుగా లేనండి. అవును, నాతో పాటు సిస్టర్ క్రిస్టంలో కూడా వచ్చింది. ఒకరోజు మా అక్క అడిగిందంట, ఏంటమ్మా నా చెల్లి అట్లా ఉన్నది, ఏదోగా ఉన్నది కారణం ఏంటి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది, బాగుండలేదు. అవును, ఎవరికి చెప్పుకోలేక నువ్వు లోపల నలిగిపోతూ చాలా ఇదిలో ఉన్నాను. దేవుడు నన్ను పని కట్టుకున్నాడు. నా విషయంలోనే దేవుడు నా విషయంలోనే పని కట్టుకున్నాడు, ఇంకొకరిని కాదు. నాదే నాకు పట్టుగా ఇంకొకరిని పెట్టుకుంటాడా ఏంటి? ఏమండి? అలాగే దేవుని బిడ్డలారా, మనలో ఉన్నవి ఒకసారి మనమే చూసుకోవాలి. అభ్యంతరం కలిగించేవి, ఆయనకు దోషం పుట్టించేవి మనలో ఉంటున్నాయి. ఒకసారి మనం చూసుకోవాలి. బేసీలు కూడా అలాగే ఉన్నాయి. అందుకని అది అవశ్యముగా పట్టబడబోతున్నది, శూన్యమగబోతున్నది. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్తే సస్తావు. వెళ్ళొద్దు. అక్కడికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు. సొదొమ గొమొర్రా బాగుందయ్యా, నా స్నేహితుడు అబ్రహాము దాచిపెట్టనని చెప్పేశాడు. అయ్యా ఇది ఇట్లా కాబోతుందని చెప్పాడు. కనుక మరి తండ్రి కొడుకులు ఇద్దరు విడిపోయారు కదా, అందుకని నువ్వు కూడా అట్లా వెళ్ళొద్దయ్యా, చచ్చిపోతావు అనుకున్నాడు అని చెప్పేశాడు. లోతుతోటి పోయి సొదొమ పక్కన వేసుకున్నాడు కూడా. ఇంకెక్కడ స్థలం లేదా? ఏమండి, ఇంకెక్కడ స్థలం లేదా? దేవుడు దాన్ని కాల్చేస్తున్నాడుగా, దాన్ని శూన్యం చేస్తున్నాడుగా, అక్కడికి వెళ్తే సస్తున్నావు అని చెప్పాడుగా. దాని ప్రక్కనే ఉండాలా? ఆలోచించండి, దాని ప్రక్కనే ఉండాలా? అబ్బా, పోగాలం దాపుడిస్తే అంతే ఉంటుంది. అకాల ఫలములు రాలినట్టుగా ఉంటుంది కదండి. అందుకని ఆయన దృష్టికి ఎట్లా ఉందంటే సొదమా, అబ్బో ఈ లోతు గారికి మామూలుగా లేదు, వీధి కట్టిన తోట వల్ల ఏమన్నా అంట ఆ అబ్బాయికి. ఎట్లుందంట? అంతే ఉంటుంది. అందుకని అక్కడే ఉన్నాడు అబ్బాయి. అయ్యా గుడారం వేసుకుని, పైగా ఉండటం కాకుండా వాళ్ళ కామ వికారపు శాస్త్ర కంట ఆ వీటి బతుకు రోజు నొచ్చుకుంటా వచ్చి, అసలు నొచ్చుకోవడం ఎందుకు, గుడారం వేసుకోవడం ఎందుకు, నొచ్చుకోవడం ఎందుకు? 2 పేజీలు వచ్చాను రాయబడి. ఆ నీతి మంతుడంట వాళ్ళని చూసాక రోజు నొచ్చుకుంటూ వచ్చాడంటబ్బా. ఎందుకంటబ్బా? తెలియక స్థితి కూడా జాగ్రత్త సుమా, బాగోలా. దేవుని స్థలం మీ పేరే.
దేవుడు నివసిస్తున్నాడని పేరే, దేవుని ఆత్మ ఉందని పేరే, జయకృప ఉందని పేరే, అన్ని కూడా నువ్వు చక్కగా అన్ని విషయంలో బలవంతంగా ఉందని పేరే. ఏమీ లేదు, జీరో. నాకు దాన్ని అవశ్యంగా పట్టుకోబోతున్నా, దాన్ని శూన్యం చేయబోతున్నాను. నువ్వు దానికి వెళ్ళొద్దా? వెళ్తే నువ్వు కూడా ఏమవుతావు? చెప్పండి అమ్మా, నువ్వు కూడా ఏమవుతావు? శూన్యం అవుతావు, అంటే సత్తావని. కనుక దాని పరిస్థితి ఎంతో ఘోరం ఆలోచించండి. యెరూషలేము కూడా అలాగే అవుతుందని దేవుని ఆత్మ ముందుగా తెలియజేసింది. అందుకే దేవాది దేవుడు ఆ యొక్క యెరూషలేము దానికి వచ్చేసి దుఃఖించాడు, 2 చేతులు చంపాడు. నాకైతే పాట రాదు, కానీ నేనున్నప్పుడు కాబోదు పాడేవాళ్ళు ఆ పాట పాడుతుంటే ఏడ్చేదాన్ని అండి. నేనైతే యెరూషలేము నీరు నాశము ఎట్లు సహింతును, ఎంత ఘోరం, ఎంత బిక్కరం అని పాట. బాబా అసలు ఎంత మామూలు పాట కాదండి. ఇప్పుడు ఈ పాట పాడేవాళ్ళే లేరు. అవునాడు ఆ కొడవలు వాణిజ్యమని పాడుతుంటే ఒక్క ఏడుపు తప్ప ఇంకోటి ఉండదండి. మనం 2 కన్నులతోటి ఆత్మీయమైన నేత్రములతోటి యెరూషలేము పాడేట్టుగా చూస్తాం ఆ పాట పాడుతుంటే. దేవాది దేవుడు యెరూషలేము దాంట్లో సమీపంలో వచ్చి 2 చేతులు చాచి దుఃఖించుతూ ప్రలాపించుతూ అన్నాడు, యెరూషలేమా నీవు ఇతర మందైనను సమాధాన సంబంధమైన సంగతులు గ్రహించుకుంటే నీకెంతో మేలు. బేతలు కూడా అలాగే అర్థించమంటాడు, వేడుకొని ఉంటాడు. అనేక పరిస్థితుల్లో ప్రోత్సహించమంటాడు. ఆహా అని ఉంటుంది. అందుకే అది అవశ్యంగా పట్టబడబోతున్నది. దేవుడు ఒక మాట నేను హెచ్చరించాడంటే నీ మేలుకే. స్వీకరించవద్దా. అందుకే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అంటారు. పౌలు గారు చదవండి, ఎబ్రీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రీ 12వ అధ్యాయము 25 చదవమ్మా. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించుచు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. అంతే. జాగ్రత్త సుమ, నిన్ను దేవుడు ప్రేమించి హెచ్చరించాడంతే. ఏదో స్వార్థంతోనో, ఏదో కక్షతోనో, ఏదో మనసు ఏదో ఉందో, ఏదో కపటంగానో నేను హెచ్చరించట్లేదు. దేవుని ఆత్మ వారిలో ఉండి, దైవజనులో ఉండి నిన్ను ప్రేమించి, ప్రేమ కలిగితేనే హెచ్చరిక ఉంటుంది, ప్రేమ కలిగితేనే గద్దెంపు ఉంటుంది, ప్రేమ కలిగితేనే ప్రోత్సహిస్తుంది, ప్రేమ ఉంటేనే నిన్ను అన్ని విషయంలో కొంచెం ముందుకు తీసుకురావడానికి ఆత్మ ముందుకు వస్తుంటాయి. ఆలోచించరు. దేవుని బిడ్డలారా, వేదలు కూడా దేవుడికి ప్రాధేయపడి ఉంటాడు, పలుమార్లు ప్రాధేయపడి ఉంటాడు. మాట వెళ్ళలేదు. అందుకే ఇప్పుడు శూన్యం కాబోతున్నది, అవశ్యంగా పట్టుబడిపోతున్నది. దయచేసి అక్కడికి వెళ్ళదు. ఎక్కడ వెళ్ళదు? దయచేసి ఎక్కడికి వెళ్ళదు. చూసారా, వెళ్తే ఏమవుతావు? నువ్వు కూడా దానిలో నశించిపోతావు. నువ్వు కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతావు. జాగ్రత్త సుమా, ఆలోచించండి. కనుక మొదట స్థితి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సమయపోయారు. ఆ మొదటి స్థితిలోకి వస్తావా? అందుకనే దేవుడు ఎఫెసు సంఘానికి జ్ఞాపకం చేస్తాను. చదవకుండా చెప్తాను. నీకున్న మొదటి ప్రేమను వదులుతూ కనుక ఎందుకు వదిలే? కారణం ఏమిటి? తెలుగు బిడ్డలారా, ఒకసారి విమర్శించుకో, నిన్ను నువ్వు చూసుకో. మొదట ప్రేమ ఎందుకు కోల్పోయింది? మొదటిసారి ఆసక్తి ఎందుకు పోయింది? కారణం ఏంటి? నువ్వు వెతుక్కోవాలి. ఆ ఒక్క నాయన పోయిన ఆవిడ ఎంత జాగ్రత్తగా వెతుకుంది. దీపం వెలిగించింది, చీపురు తీసుకుంది, అది దొరికే జాగ్రత్తగా వెతికిందంట, ఊర్చంతా చూసిందంట. ఎలాగైతే అందులో ఉన్న పట్టుదల ఎంతగా చేసిందంటే తిరిగి పొందుకునేంత దాకా చేసింది. నీలో పట్టుదల కావాలి. ఆ సాధించి తీరిన దాకా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నువ్వు పని ముందుకు సాగాలి.
అంతే అంతే. నేను కౌరులో ఉన్నప్పుడు సంతోష్ బాబు గారు మరి దైవజనులు వచ్చేవాళ్ళండి. 15, 16 రోజులు, 20 రోజులు, 21 రోజు సంఘంలో ప్రార్థనలు ఏర్పాటు చేసేవాళ్ళు. అప్పుడు దైవజనులు కూడా పిలిపించేవారు. వాళ్ళందరూ అనేవాళ్ళు, ఏమండి నిజంగానండి నేను పులిపెట్టి మీద ఉన్నాను అనేవాళ్ళండి. దేవుడు ఆయన బిడ్డల చేతుల్లో ఒక చక్కగా ఆయన ఎలాగంటే అలా మలచబడతాడు అన్నాడు. ఎందుకని ఏమిటని నేను అడిగితే, నీవు దేవుడి చిత్తం చేసి నువ్వు మొదటి ఆ స్థితిలో నుండి నువ్వు జారకుండా ఆయనలో నువ్వు కనుక ఐక్యపరచబడినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ అర్జునంలో ఆయన అలా మార్చబడతాడు, నువ్వు తిరుగుతాడు అని చెప్పాను నా దైవజనులు. అవునా? అయితే అలాగా తిప్పటానికి ఈ బేటీలు అలాగా లేదు, అలాగా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆ మొదటి స్థితిలో ఒక ఏ కాలం చెప్పనైనా సరే, ఏ విశ్వసిక్కునైనా సరే, ఏ బలహీన చెప్పనైనా సరే, ఏదైనప్పటికీ నువ్వు ఒకవేళ బేటీలు వల్ల సన్నగిలినట్లయితే ఇప్పుడైనా సరే మంచి సమయం ఉన్నది. ప్రాంతంలో కోల్పోయేవా? వాక్యంలో కోల్పోయేవా? ఏమండి? ఎవరిని విమర్శించుకోవద్దా? వద్దా? విమర్శలకు తాగున్నది వాక్యం ఉన్నదో. నాకు నేనే విమర్శించుకోవటం దేవుడికి ఇష్టం. చూస్తున్నాను ఇతరుల వైపు చూసి నువ్వు పడిపోవద్దు. కనుక బేతేలు ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించండి. ఇది దేవుడు అన్నాడు, ఇది దేవుడి స్థలమే అన్నది దేవుడి స్థలం కాకపోయింది. భయంకరమైన అన్ని దేవతలకు అనేక భయంకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. దేవుని ఆత్మ విస్తరించి ప్రోత్సహించిన అది లోపడలేదు, తిరగలేదు. ఇప్పుడు సరే నీ ఆత్మస్థితిలో ఇప్పుడు మొదటి స్థితికి వస్తావా? రాకపోతే దేవుడు హెచ్చరిస్తున్నాడు, శూన్యం కాబోతుందండి. నువ్వు అక్కడికి వెళ్ళవద్దు. చూస్తున్నాను. ఒకసారి ప్రభు దగ్గరకు వస్తావా? ప్రభు ప్రేమ మొదటి ప్రేమలోకి వస్తావా? మొదటి అనుభవంలోకి వస్తావా? మొదటి ఆసక్తిలోకి వస్తావా? ఏ శ్రమ కావచ్చు, ఏ నష్టం కావచ్చు, నిన్ను అనేక విషయంలో కదిలించేటువంటి ఇది బాధలు కావచ్చు, ఏమైనా దేవుడికి మించినవి కావు, దేవుడికి మించినవి కావు. ఒకసారి ప్రశ్నించుకుందామండి, ఆలోచించండి. ఒకసారి ఈ ఊళ్ళో జరిగింది ప్రాంతం చెప్పను, మనుషుల పేర్లు చెప్పను, వాళ్ళందరూ సజీవంగా ఉన్నారు. ఒకసారి నన్ను అడిగారు, శ్యామలా గారు మా కోడలకి అబ్బాయి పుట్టడానికి ప్రార్థన చేయండి అన్నారు. సరేనండి అన్నారు. దేవుడు అబ్బాయిని ఇవ్వాల, అమ్మాయిలు ఇచ్చారు. చెప్తాను దానికి కారణం చెప్పండి, చెప్పాలందరూ కారణమా? అందుకని కనుక మాట్లాడకండి. చివరిన దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుందండి. ఆలోచించండి. చివరినాల్లో ఉన్న మొదటి ఆసక్తులు, మొదటి ప్రేమ, ఆ అనుభవమే వేరండి, లేదండి. ఆ లోపం కనుగొని నువ్వు తిగిలేస్తే కొంచెం వచ్చిన పాడుతున్నాను, నేను పాడేసి దాని ముగింపులోకి వచ్చాను. కాచుకొని ప్రార్థించి పక్షి వలే
విషయాలు ఆలోచించండి. మనం ఆయనతో ఉండాలి అంటే ఒకసారి చూసుకుందాం. బేతేలు మొదటి బేతేలు లాగా ఉండటానికి ఇష్టపడతావా? నీ ఆత్మస్థితిలో ఏదైనా సరే ఆయన అప్పగించుకో, ఆయన అప్పగించుకో. ఆయన వల్ల ఉండటానికి ప్రయత్నించాలి. ఆయనలాగా జీవించడానికి ఇష్టపడ్డావు కనుక బేతేలు శూన్యం కాబోతుంది. నాకు దాన్ని ఆశ్రయించాలి. దేవుడు చెప్తున్నాడు, దాన్ని ఆశ్రయించదు, దానికి వెళ్ళవద్దు, దాని అనుభవాలు పట్టుకోవద్దు, దాని తీర్థంలో అసలు దాని సమాచారం నీకు అవసరం లేదు. మధ్యాహ్నం ఈ ఆత్మస్థితి ఎలా ఉంది? ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యం జీవించుందాక ఆమె 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి.